స్పీడ్గా ఉన్నారనుకో వార్డు పెట్టుకున్న ప్లేస్లో కొట్టాలని, ఓకేనా? లాగ్ అన్నారనుకో లాగ్ వేసుకునే ప్లేస్లో తెంగాలని. నిజంగా తప్పన్నా, మనం బాగున్న సినిమాని బాగుందని చెప్పాలి, బాగలేదన్నప్పుడు మినిమం బాగలేదని చెప్పాలి. ఈ సినిమా సూపర్గా ఉంది. వాళ్ళకి సెన్స్ లేదేమో, అంటే ఒకళ్ళకి బిర్యానీ నచ్చుద్ది, ఒకళ్ళకి మండి నచ్చుద్ది, రెండు నచ్చాలని లేవు. నాకైతే అన్నీ నచ్చింది. సినిమా చూసినందుకు చాలా సంతోషపడుతున్నా. మేము మిస్ అయినా కాకపోతే జెండా ఎలా చూపిస్తున్నా, మొత్తం జెండా ఎగరేది కాబట్టి ఫీలింగ్ కూడా చూపిస్తున్నా. సినిమా మాత్రం చాలా బాగుందన్నా. బ్లాక్ బస్టర్ సినిమా నిజంగా చెప్తున్నా. రామాన మాత్రం ఇచ్చి పడేసిన రామాన నిజంగా చెప్తున్నా. అసలు యాక్టింగ్ అని చూస్తున్నా మాత్రం దిమాగ్ తిరిగిపోయిందా ఏం చేసిన యాక్టింగ్. ఫస్ట్ స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ లో కూడా ఇచ్చి పడేసిండు. ఏదో తగ్గలే పురుజీ గారు. నిజంగా చెప్తున్నా లైగర్ సినిమా ఎంత డిసప్పాయింట్ దానికి 4 ఇంటాలు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే చాలా మంది పురుజీ ఏమనుకుంటే లైగర్ తో సినిమా డౌన్ అయిపోయిన అనుకున్నారు పురుజీ కానీ ఈ సినిమాతో మళ్ళీ పురుజీ ఇచ్చి చూపించినట్టు సినిమా మాత్రం. స్మార్ట్ శంకర్ 1000 రెట్లు నయం దీని ముందు. ఇదేం లేదు, చాలా కన్వీనియంట్గా సీన్స్ రాసేసుకున్నాడు, కన్వీనియంట్గా వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ మదర్ సెంటిమెంట్ వస్తుంది అనుకుంటాం, మదర్ సెంటిమెంట్ వస్తుంది. ఇక్కడ విలన్ వేసేస్తాడు అనుకుంటాం, విలన్ వేసేస్తాడు. కామెడీ ఎలా ఉందన్నా? కామెడీ సినిమా ఎక్కడన్నా కామెడీ అంటే మనకి నవ్వు రావాలి. ఈ సినిమాలో కామెడీ చూస్తుంటే విరక్తి వస్తుంది. అండ్ నా కెరియర్లో ఆలీ చేసింది వరస్ట్ కామెడీ ఇది. వన్ ఆఫ్ ద వరస్ట్ కామెడీ. అండ్ ఆలీ తన స్టాండర్డ్స్ని ఎందుకు దిగజార్చుకుంటున్నారో అర్థం కాదు. నాకైతే హిట్ అనిపించింది. ఇతను ఏం చూసాడో నాకు అసలు అర్థం కాలేదు. చిప్పు తీరా అంటుండే, అది తీరా అంటుండే, అన్ని పరంగా ఉంది. ఆలీ కామెడీ అయినా, మన పూరి జగన్నాథ్ డైరెక్షన్ అయినా, రామ్ ఎనర్జీ అయినా, హీరోని గ్లామర్ అయినా, మణి శర్మ మ్యూజిక్ అయినా, అన్ని పరంగా చాలా బాగుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాలి. డిప్రెషన్ ఫీల్ అవ్వద్దు. డిప్రెషన్ గా అస్సలుగా లేదు. ఎనర్జీగా సినిమా ఉంది. స్మార్ట్ అది డబుల్ స్మార్ట్ అంటే డబుల్ స్మార్ట్ మూవీ అండి. మీరు నమ్మొద్దు. వచ్చి సినిమాకి వచ్చి ఒక బుగ్గ అవ్వద్దు అని ఫస్ట్ చెప్తున్నాను. చాలా బోరింగ్ మూవీ. డబుల్ స్మార్ట్ డబుల్ బొక్క. వన్తో కంపేర్ చేసుకుంటే వన్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ యాస్టీజ్ సేమ్ మెమరీ కాన్సెప్ట్ తీసుకోవడం, సంజయ్ తీసుకోవడం, క్యాస్టింగ్ బాగుంది. బట్ ఏంటంటే సంథింగ్ పూరి మార్క్ అయితే కనిపించట్లేదు అన్నమాట. సంథింగ్ డిసప్పాయింట్మెంట్గానే ఉంటుంది. మైనస్ ఏమై ఉంటుంది? స్టోరీ అయితే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, మెమరీ ట్రాన్స్ఫర్ అనేది. బట్ స్టోరీ వచ్చేటప్పుడు ఇంకా ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి మాస్ యాంగిల్స్ ఇస్మార్ట్ శంకర్ ఏదైతే చూసామో అంత హైప్ ఇక్కడ ఇందో డైలాగులో రాలా. అక్కడక్కడ కామెడీ పర్లేదు అనిపిస్తుంది. బోకా క్యారెక్టర్ కాస్త పిరిటే, స్టోరీ లేకపోయినా కొద్దిగా నీట్గా వెళ్తున్న టైంలో బోకా క్యారెక్టర్, ఆలి క్యారెక్టర్ వస్తుంది. అది ఇరిటేటింగ్గా ఉన్నా సరే అదే బెటర్ అనిపిస్తుంది మనకి. మ్యూజిక్ కూడా అంతేం బాగాలేదు. సినిమా మాత్రం సూపర్ భయ్యా. నేను యాజ్ పూరి సార్ డైరెక్ట్ ఫ్యాన్గా చెప్తున్నా, యాజ్ కామన్ మ్యాన్గా చెప్తున్నా. ఎవరైతే పూరి సార్ పని అయిపోయింది అన్నారో వాళ్ళు వచ్చి మూవీ చూస్తే సైలెంట్గా కమ్యూనిటీకి వెళ్ళిపోతాం. ఓకే, బాగాలేదు. నీకు చెప్తున్నా అదే కదా భయ్యా, నీకు ఏమర్థమైంది నేను చెప్పింది. సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే అదిరిపోయింది. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్ల పక్క. ఇది పాన్ ఇండియా లెవెల్లో హిందీలో అవ్వచ్చు, అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. డబుల్ స్మార్ట్ సినిమా. తెలుగు గురించి చెప్తాను, తెలుగు వర్షన్ గురించి నేను చెప్తున్నాను. తెలుగు వర్షన్ లో 100 కోట్లకు పక్కగా సంపాదించింది. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ, చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, రాంపోతి రెడ్డి గారికి స్కంద తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఆలీ గారికి ఈ మధ్య కాలంలో చిన్న క్యారెక్టర్లు పడ్డాయి, కానీ ఇంత పెద్ద లెండి క్యారెక్టర్ ఎక్కడా పడలేదు. మామూలుగా అయితే పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో కామెడీ అనేది ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది. ఒక ఈడియట్ అవ్వచ్చు, ఒక దేశముద్ర అవ్వచ్చు, ఆ సినిమాల్లో సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది ఆలీ గారికి. అలాగే ఈ సినిమాలో కూడా సపరేట్ కామెడీ ట్రాక్ ఉంది, అది కూడా బాగా పండింది. దేశముద్రలో లాగా ఒక మంచి కామెడీ ట్రాక్ పడింది ఆలీ గారికి. ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా అయితే మాత్రం జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ అన్న. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, ఎందుకంటే ట్రైలర్ చూసి టీజర్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేయాలి. మళ్ళీ పూరి బ్యాక్ అనుకున్నాను. నా వరకు అయితే ఏం అనిపించలేదు అన్న సినిమాలో. చూసినంతసేపు ఇంకా లేస్తే నేను తొంగున్నాను తప్ప సినిమాలో
ఎటువంటి నాకు ఎక్కడ ఒక విజిల్ వేసే మూమెంట్ కానీ లేదంటే అమ్మ ఏ సీన్ రా అనుకునే సీన్ కానీ ఎక్కడ నాకు కనిపించలేదు. ఇంకా మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ అయితే ఓకే, ఆయన వరకు కొంచెం యావరేజ్ గా అక్కడక్కడ మెరిపించాడు. కానీ సాంగ్స్ పరంగా కూడా 2 సాంగ్స్ అయితే బాగున్నాయి అన్న. బట్ ఫస్ట్ పార్ట్లు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అంత సాంగ్స్ ఇంపాక్ట్ ఈ సినిమాలో లేదన్న. అలాగే పూరి గారు రైటింగ్ ఒక కమర్షియల్ గా ఒక బ్లాక్ బస్టర్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. బట్ అదే కమర్షియల్ గా ఈ సినిమాలో కూడా చేయాలనుకున్నారు. బట్ ఒక రొటీన్ స్టోరీని తీసుకుంటే ఒక రొటీన్ స్క్రీన్ పైన నెక్స్ట్ టైం నెక్స్ట్ ఆడ వస్తారు కదా ఇలాగో జరుగుతుంది అని మనం అనేసుకొచ్చారు అనమాట. అదే యాక్చువల్గా జరుగుతుంది. బట్ హీరోయిన్ అయితే మాత్రం చాలా గ్లామరస్ గా చూపించారు. ఈ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా చాలా చాలా హైగా చూపించారు. హీరో కన్నా ఎక్కువ ఇచ్చారు సంజయ్ దత్ గారికి. బట్ సెకండ్ హాఫ్ లో ఒక ఇద్దరు విలన్స్ అని చెప్పి రామ్ గారిని అండ్ సంజయ్ దత్ గారిని కొంచెం చూపించే విధానం అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ పెట్టారన్న. మదర్ సెంటిమెంట్ మాకు అసలు ఎంత కూడా కనెక్ట్ కాలేదు. ఆయన రెగ్యులర్ ఫార్మాట్ చూసిన మదర్ స్టోరీ విధంగా ఉంది. బ్యాకప్ స్టోరీ కూడా అంతగా బాగాలేదు. బట్ అలీ గారి కామెడీ కూడా బోరింగ్ అన్న. ఆయన ఏదో అమెజాన్ అడుగులంటూ ఏదో భాష మాట్లాడుతూ ఒక డబుల్ బిన్ డైలాగ్ ఏదో ఎంగేజ్ చేయాలనుకుంటున్నా. బట్ అది ఒకటి ఎవరో మాకు నవ్వు వచ్చింది తప్ప తర్వాత బోరింగ్ కొట్టింది. అంటే ఆలీ వస్తే మళ్ళీ వచ్చాడు అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా సినిమాకి ఎవరైతే వస్తారో అదైతే ఇస్మార్ట్ శంకర్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే సినిమా నచ్చదన్న. బట్ రామ్ డాన్సుల కోసం రామ్ కోసం వస్తే మాత్రం కొద్ది వరకు ఎంగేజ్ చేస్తారు. బట్ రామ్ డాన్స్ యాక్టింగ్ అయితే సూపర్ అన్న. సో ఓవరాల్ గా చెప్పొచ్చేదంటే జస్ట్ బిలో యావరేజ్ మూవీ ఇస్మార్ట్ శంకర్. చాలా బాగా నచ్చింది అన్న నిజంగా. అంటే పూరి గారికి కంబ్యాక్ రావాలని చెప్పి చాలా గట్టి కోరుకున్నా. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. అంత గట్టి కంబ్యాక్ అయితే వచ్చిందనమాట. రామ్ గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. స్కంద తర్వాత ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అనమాట. అంటే తన డైలాగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన స్టెప్స్ కానీ, తన డాన్స్ స్టెప్స్ కానీ, తన ఫైటింగ్ కానీ, తన స్లాంగ్ కానీ మొత్తం వేరే లెవెల్ పిచ్చి పీక్స్ ఉన్నాయి అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ గురించి ఏం చెప్తామన్నా, కావ్య గారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేము. ఎందుకంటే ఆమె ముద్దు సీన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి సినిమాలో. స్టోరీ కూడా ఉంది, ఒక డిఫరెంట్ స్టోరీ. పూరి గారి మార్క్ అయితే మనకైతే కనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే బొక్క అంటే నేను సినిమా బొక్కనైతే చెప్పను. ఎందుకంటే మనకి ఆలీ గారి పేరు బొక్క అనమాట. సో ఆలీ గారి కామెడీ ట్రాక్ కానీ తను ఆలీ గారి స్క్రీన్ మీద కనిపించిందంటే మనం నవ్వుకుంటూనే ఉన్నాం. అంటే ఆలీ గారు ఏం మాట్లాడుతూ మన ఎవరికి ఏం అర్థం కాదు. కానీ అది ఒక కామెడీ ట్రాక్ అనమాట. ఓవరాల్ గా నాకు సంజయ్ దత్ గారు మీరు గ్రేట్. అంటే టాలీవుడ్ లో ఇలా #1 ఎంట్రీ ఇవ్వడం అనేది సంజయ్ దత్ గారు వేరే లెవెల్ అనమాట. అంటే 2B5 మాట్లాడుకోవాలంటే లైగర్ లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలో కూడా సంజయ్ దత్ గారిని అలానే వాడుకున్నారు నా పూరి గారు. నిజంగా ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు. నాకైతే డబుల్ ఇస్మార్ట్ సినిమా చాలా సినిమా నాకు చెప్పకుండా నా చుట్టూ కెమెరాలు పెడతారా బాయ్. డబుల్ ఇస్మార్ట్ శంకర్ అమ్మో గల్లీ పోరాడంట, చార్మినార్ గల్లీలో పెరిగిందంట. నీ అమ్మ అంటుంటే నాకు ఇక్కడ వణుకు పుట్టింది కాక. చూసిన ఆ డైలాగులు గుర్తు పెట్టుకొని మరి నేనే చెప్తున్నానంటే నాలాంటి బుడ్డగాడ చెప్తుంటే పోరగాలకు ఎట్లుండాలి, ఏ రేంజ్ లో కిక్ ఉండాలి. రచ్చ చేసిండు భయ్యా. హీరోయిన్ చూసి సినిమా కిక్ ఉండదేమో అనుకున్నా. అమ్మ తల్లి ఐఎమ్ సారీ, నువ్వు కూడా రచ్చ చేసినావు. నీ పాత్ర కొంచెమైనా కానీ కిర్రాగా అనిపిస్తుంది. ఫైటింగ్ కూడా బాగా చేస్తుంది. రొమాంటిక్ యాంగిల్ కావాలనుకున్న వాళ్ళకు కావ్య తాపరిని చూద్దానికి రండ్రి. లేదు పోరగాళ్ళు మాసు డైలాగులు కొట్టాలి, గల్లీ డైలాగులు కొట్టాలి, తోపుని అనిపించుకోవాలనుకుంటే డబుల్ స్మార్ట్ కోసం రాపోరు చూడండి. రాక్ స్టార్ గారు రచ్చ చేసుడు. పూరి జగన్నాథ్ గారు మసాలా పూరీలు తయారు చేస్తున్నాడు. అందుకనే కొంచెం లేట్ అవుతుంది. లైగర్ తో సినిమా చూసి మీరందరూ లైగరే కదా మళ్ళీ కట్టలే ఉంటుందేమో, లైగర్ దెబ్బ దీని మీద పడుతుందేమో. అరే ఫుడ్ నా కొడుకులారా సినిమా చూడుర్రి బై. ట్రోలర్స్ నా కొడుకులారా సినిమా చూడుర్రా బై. డబుల్ స్మార్ట్ మళ్ళీ పార్ట్ 3 కూడా పోయే ప్లానింగ్ ఉన్నది. అంత బాగున్నది. ఈసారి లేడీ విలన్ పెట్టు ఇంటర్నేషనల్ లెవెల్ గా. లేకపోతే మన కరాటే కళ్యాణి ఆంటీని పెట్టు, కిర్రాకి చేస్తుంది ఆమె. మొన్న లారీ సినిమా కల్లా పెడితే బాగుండి అనిపించింది, అలా పెట్టలేదు. కరాటే కళ్యాణి లేడీ విలన్ గా పెట్టు, ఆమెకు తోడుగా మగబ్బాయిని పెట్టు. ప్రతి సినిమాలో నువ్వు లేడీని పెడుతూ వచ్చినావు, సన్నగా పొడిగా హ్యాండ్సమ్ గా విలన్ సైడ్. అటువంటి పోరికి ఇల్లు కూడా మస్తు ఉంటుంది సినిమా. బీజేపీ భయ్యా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఏంటంటే ఎవరో కానీ 90mm రాడ్ లైర్ కన్నా వరస్ట్గా ఉంది అనేసి అన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆడు డబ్బులు పెట్టి చూడాలి భయ్యా. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని చూడాలి, లేదంటే డబ్బులు పెట్టి సినిమా తీయాలి. సినిమా వాల్యూ తెలిసినోడికే తెలుస్తుంది. ఇది సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ కి దీనికి అసలు కంపేర్ చేసిన లేదు. సినిమా అయితే ఓవరాల్ గా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఇందులో మంచి కామెడీ ఉంది, మంచి కంటెంట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ నిజంగా కిరి దిమ్మాకు కిరి
దిమ్మాక్ దొబ్బుతాను నిజంగా, దిమ్మాక్ ఎగిరిపోతే తడిపోతామా కూడా నా ఫీలింగ్ అవుతాను. నా సామి రంగా ఏం ఆడాడు నిజంగా పూరి జగన్నాథ్ దండ పెట్టవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ నిజంగా కొద్దిగా ఎక్కడ పోతుంది సినిమా పోతున్న ఫీలింగ్ వచ్చినప్పుడే సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత సినిమా చాలా బాగుంటుంది. నిజంగా హీరో పర్ఫార్మెన్స్ ఉంటుంది సినిమాలో చాలా ప్లస్ ఆ సినిమాకి. ఇంకోటి అంటే సంజయ్ దత్త విలనిజం అబ్బో ఏముంటుంది భయ నిజంగా. అంటే సంజయ్ దత్త హీరోని కొడతాడు భయ, కొట్టుడు కొడతాడు భయ నిజంగా. అదే అసలు అది ఇంత ఘోరంగా కొట్టిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఇండియాని 2 ముక్కలు వేయాలి, నార్త్ ఇండియా సౌత్ ఇండియా వేయాలనుకుంటారు. హీరో వచ్చి కాపాడుతారనే సినిమా స్టోరీ బాగుంటుంది. మెయిన్ సినిమాలు బాగుంటుంది మ్యూజిక్ మ్యూజిక్ ఆ కిరికిరి సాంగ్ కానీ, లైక్ రాహుల్ చిప్పిన సాంగ్ కానీ, ఆ చోర్ ముంతా సాంగ్ కానీ అది చాలా బాగుంటుంది. అంటే సేమ్ టైం అంటే మన ఏదంటే మదర్ సెంటిమెంట్ అన్న చాలా బాగా. నాకు మెయిన్ డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే ఆలీ కామెడీ అన్నాను చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆలీ కామెడీ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అదే అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది. అంటే పక్కన నవ్వుతుంది తప్ప నవ్వలేకపోయినా అయితే. అంటే ఆలీ కామెడీ కొద్దిగా ట్రిమ్ చేస్తే బాగుంది అనిపించింది. దానిపై బోకాన్ వాడారు. సో ఎనీవే సినిమా అయితే మన క్లైమాక్స్ లో పూరి జగన్నాథ్ మార్క్ అనిపిస్తుంది అన్న. 100% చాలా మంది మేబీ ఇది డబ్బాలు మళ్ళీ స్మార్ట్ ట్యూబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. నాకైతే చాలా బాగుంది స్మార్ట్ శంకర్. థ్యాంక్ యూ సో మచ్. జాయ్ డామా సినిమా బ్లాక్ బస్టర్ మామ, ఎక్స్ట్రాడినరీ మూవీ. కంపేర్ చేస్తే ప్రీవియస్ పూరి జగన్నాథ్కి మళ్ళీ కంబ్యాక్ మూవీ అని చెప్పచ్చు. ఆలీ గారి కామెడీ హైలైట్. ఫస్ట్ మ్యాక సినిమా ఆడించారు ప్యాక, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మూవీ మాత్రం కంపల్సరీ మస్ట్ వాచ్. ఫస్ట్ కామెడీ కోసం వాచ్. ఆలీ గారిది ఒక యూనిక్ కామెడీ. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆలీ గారిని ఈ కామెడీలో మనం ఈ ట్రాన్స్ ఎప్పుడు మనం చూడకుంటాం. ఫెంటాస్టిక్ ఉంది. కామెడీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరూ మస్ట్ వాచబుల్. కోడి రాంపూరి జోడి ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ మూవీ. కంపల్సరీ మస్ట్ వాచ్. స్మార్ట్ డబుల్ స్మార్ట్ గానే ఉంది. 20 పూరి జగన్నాథ్ గారు భూతం అవసరం. నిజంగా నేను అంత అనుకోలేదు. టైగర్ తర్వాత ఆయన అన్ని రొటీన్ ఎలాగే చేస్తాడేమో అనుకున్నా, కానీ స్టోరీ కొత్తగా ఉంది. అమ్మ లైన్ బాగా వర్కౌట్ చేశారు. అమ్మ లైన్ మీదే ఉంటుంది కాబట్టి అమ్మ సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా బాగున్నాయి. పాటల్లో డ్యాన్స్లు, అలాగే డైలాగ్స్ మన పూరి గారు పెట్టిందే పేరు కదా, డైలాగ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. విలనిజం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మన ఈయనేమో ఒక 5.5, ఆయనేమో 6.2. హైట్ మ్యాచ్ అవుద్దా, నార్మల్గా ఏదో చిన్నపిల్లలు ఇన్సిడెంట్ ఉంటుందా అనుకున్నా. సూపర్గా చేశారు. అంటే ఈ ఫైటింగ్ కన్నా మాటల ద్వారా ఎక్కువ బాగుంది. మాటల ద్వారా డైలాగ్ గారు హీరోయిన్ బాగా చూస్తారు కదా, హీరోయిన్ బాగా చూపించారు. అసలు చాలా బాగుంది. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తాం. మనం హీరోయిన్ని చూస్తాం, హీరోని చూస్తాం. అలాగే ఆలీ గారి కామెడీ మాత్రం అవుట్ అండ్ అవుట్ చాలా బాగుంది. బాగా నచ్చింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చెప్తున్నాను కదా, మణి శర్మ గారు కూడా ఈజ్ బ్యాక్. ఈ పూరి గారి సినిమాకి అందరూ బ్యాక్. రేటింగ్ ఎంత సినిమా? ఈ సినిమాకి 5కి 5 ఇస్తాను.